వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఛానల్ని న్యూగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్ అండి. అండ్ అందరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇవి వచ్చేసి డైలీ బ్లాగ్స్ అనమాట. సో నేను లాస్ట్ వీక్ అయితే మేము వండర్లా వెళ్ళాము. అండ్ మేమైతే వెళ్ళింది కొంచెం లేట్ అయింది, 11:30 అనుకుంటా. బయట తినేసి అయితే వెళ్ళాము. అండ్ మేమైతే 5 మెంబర్స్ వెళ్ళాము. 1 ఫాస్ట్ ట్రాక్ తీసుకున్నాము, మిగతాది నార్మల్ టికెట్స్ తీసుకున్నాము. ఫాస్ట్ ట్రాక్ టికెట్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే 1000 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అనమాట. 1000 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. ఏంటంటే నార్మల్ టికెట్స్ తీసుకున్న వాళ్ళకి అందరు లైన్లో ఉండాలి. ఫాస్ట్ ట్రాక్ తీసుకున్న వాళ్ళకైతే మనం వెయిట్ చేయకుండా వాళ్ళు ఫస్ట్ పంపిస్తారు. మేము ఒక్కటే తీసుకున్నాము, ఎవరికైనా యూజ్ అవుతుంది అని. అండ్ నేనే ఎక్కువ యూజ్ చేశాను. అండ్ ఫస్ట్ వెళ్ళగానే నేను ఇదే ఎక్కాను అనమాట. అండ్ నా ఫీలింగ్ అయితే చూడండి, మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేస్తారు. పిల్లలతో వెళ్ళినా కూడా, ఇంకా కొంచెం పెద్ద పిల్లలతో వెళ్ళినా కూడా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. వాటర్ కానీ గేమ్స్ కానీ అసలు అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ, అంటే మనీకి తగ్గ ఎన్విరాన్మెంట్, అంటే ఒకటి దగ్గర మనం అన్నీ చూడొచ్చు. అంత బాగుంటుంది, ఎంత ఎంజాయ్ చేయవచ్చు. మన ఎగ్జిబిషన్కి వెళ్తే కొన్ని ఉంటాయి కదా, ఇక్కడ అన్నీ ఒకటే దగ్గర ఉన్నాయన్నమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మా పాప అయితే మస్తు ఎంజాయ్ చేస్తుంది. తను డ్యాన్స్ చేస్తుంది చూసారా, అంటే తనకి బాగా నచ్చిందనమాట. చిన్నపిల్లలు వాళ్ళకి ఏదైనా నచ్చితే ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తారు, ఇలానే కదా వాళ్ళ హ్యాపీనెస్ అనేది బయటికి ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటారు. అండ్ చిన్నపిల్లలకైతే ఇక్కడ ఒకటైతే ఉంది, వాళ్ళు ఒక గేమ్స్ ఆడుకోనికి ప్లే జోన్ లెక్క. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. మేము ఒక హాఫ్ అన్ అవర్ ఏమో కూర్చున్నాము. మా పాప ఆడుతూనే ఉంది, రావే అన్న కూడా రావట్లేదు. అంటే చిన్నపిల్లలకి తీసుకొచ్చిన వాళ్ళకైతే చాలా బెస్ట్ అండి. ఒకవేళ వాళ్ళు ఏడుస్తున్నా మేము ఉండలేమన్నప్పుడు ఇక్కడ ప్లే జోన్లో వచ్చి ఆడుకోవచ్చు. అండ్ ఇక్కడ అంత ఎక్కువ కూడా రష్ ఉండదు, కిడ్స్ కదా, సో చాలా తక్కువ మంది వచ్చి ఆడతారు. ఎక్కువగా వాటర్లోనే అవే ఆడతారు. ఇంకా కిడ్స్కి వేరేవి కూడా ఉన్నాయి, అటు జైంట్ వీల్ అని, ఇంకా ఇలా ఎగ్జిబిషన్స్లో ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉన్నాయి. మా పాప అయితే ఎక్కువ ఇదే నచ్చిందనమాట. ఇంకా రన్ చేస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మీరు లాస్ట్ వరకు చూడండి, మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇది కూడా అంటే మీకు కూడా పోవాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. వండర్లాకి ఎందుకు పోవాలంటే ఇవన్నీ చూసి మీకు ఒక థాట్ వస్తుంది, మీకు కూడా వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు కదా అని. ఇదైతే వచ్చేసి 3D షో అనమాట. మన అదేంటి సముద్రంలో అనేది మన పక్క నుంచే పోతున్నట్టు అనిపిస్తుంది. ఇదైతే మాకైతే చాలా బాగా నచ్చిందనమాట. అసలు మేము జస్ట్ అక్కడ కూర్చుంటాము, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే మన 360 డిగ్రీస్ మొత్తం అదే స్క్రీన్లో కనిపిస్తుంది. ఆ అనేది మొత్తం తిరుగుతున్నట్టు, మనం ఆ సముద్రంలో వెళ్తున్నట్టు చూడాలంటే చాలా అంటే చాలా మెమొరబుల్ అని చెప్పొచ్చు. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ అక్కడైతే ఈవినింగ్ పూట అయితే 6 to 7కి ఇక్కడ ఇట్లయితే సాంగ్స్ పెట్టి ఫుల్గా డ్యాన్స్ చేస్తారు. చాలా బాగుంటుంది. మా పాప కూడా బాగా ఎంజాయ్ చేసింది. మేము అంత తక్కువ అప్పటికి అలసిపోయాం కదా. అండ్ ఫుల్గా అయితే డ్యాన్స్ చేశారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అయితే డ్యాన్స్ చేయొచ్చు అనమాట. అండ్ మనం ఫాస్ట్ ట్రాక్ టికెట్ తీసుకున్నాం కదా, ఫాస్ట్ ట్రాక్ టికెట్ తీసుకుంటే అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట. ఎంత ఫుడ్ అయినా మనకి ఇస్తారు, మన ఇష్టము. అక్కడ చికెన్, మటన్ అన్నీ కూడా ఉంటాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయి. సో మీకు ఇష్టమైనది ఏదైనా తినచ్చు. మేము వెజ్ తింటాం కాబట్టి వెజ్ తిన్నాము. ఫుడ్ కూడా వర్తీ అని చెప్తాను. మేము బయట తిన్న ఫుడ్ కన్నా అక్కడ తిన్నది మాకు చాలా బాగా నచ్చింది. ఇది అయితే చాలా ఉంటుందండి, ఇక్కడ పైన 10 ఫ్లోర్స్ పైన అనమాట తినేది వంట. నేను పేరు మర్చిపోయాను. బట్ ఇక్కడ పోయి మా వారు అండ్ మా బ్రదర్‌ఇన్‌లా అయితే ఇక్కడ నించున్నారనమాట. ఆ మిర్రర్ అనేది ఎగ్జాక్ట్‌గా 90 డిగ్రీస్ కంటే తక్కువగా అదేంటంటే ఇట్లా బెండ్ అవుతుంది అనమాట. మనం పడిపోతున్నామా అనిపిస్తుంది అక్కడి నుంచి. అంటే ఒక 15 ఫ్లోర్స్ నుంచి మనం పడిపోతే ఎంత ఎక్స్పీరియన్స్ అవుతుందో, ఆ గ్లాస్ని కూడా పట్టుకున్నప్పుడు అంతే ఎక్స్పీరియన్స్ అవుతుంది. మేము పైకి ఎక్కలేదు కాబట్టి అంతైతే క్లారిటీగా అయితే వీడియో తీయలేదు. దీని నేమ్ కొన్ని మర్చిపోయాను. బట్ చాలా చాలా బాగుంటుందని అన్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే. అండి ఫుల్ ఎక్సైట్మెంట్. అంటే ఇట్లాంటి చిన్న చిన్న థ్రిల్స్ అయితే ఉండాలి. మేము ఈ జైంట్ వీల్ కూడా ఎక్కాము. ఏంటంటే ఈ జైంట్ వీల్ అనేది
అంత ఎక్కువసేపు తిరగదు. చాలా స్లోగా తిరుగుతాయి. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక 10 ఫ్లోర్స్ పైన ఉంది కాబట్టి ఫాస్ట్‌గా అయితే తిరగదు. ఇప్పుడు మనం ఎగ్జిబిషన్‌లో తిరిగితే ఏంటంటే కింద ఉంటుంది కాబట్టి ఒక 4, 5 రౌండ్స్ కొంచెం ఫాస్ట్‌గానే తిరుగుతుంది. పైకెళ్ళి నుంచి కింద పడేటప్పుడు మనకి ఒక ఫీలింగ్ వస్తది కదా! అట్లాంటి ఫీలింగ్ ఏముండదు. జస్ట్ నార్మల్‌గా కూర్చున్నామా అంటే అంతే. కాకపోతే అక్కడి నుంచి వ్యూ చూస్తాం కదా! హైదరాబాద్ సిటీ వ్యూ అంతా. అదంతా అయితే చాలా అంటే చాలా బావుంటుంది. మన చిన్న పిల్లలు కూడా కూర్చోనవచ్చనమాట ఈ జెయింట్ వీల్‌లో. అంత పెద్ద రిస్క్ ఏమి ఉండదు కాబట్టి. సో, నెక్స్ట్ ఇక్కడైతే ఇది ఇంకో ప్లేస్ అండి. ఇక్కడ కూర్చొని మనకు మొత్తం ఎక్వేరియం అన్నీ కనిపిస్తాయి. అదైతే ఎక్కువ వీడియో తీయలేదు. ఫోన్ స్ట్రక్ అయిపోయింది ఎందుకో తెలీదక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదొక కొలంబస్ టైప్‌లో చాలా సింపుల్‌ది. కిడ్స్‌తో కూడా ఎంజాయ్ చేయొచ్చు. మేము ఇదైతే ఎక్కేసాము. మాకు ఫాస్ట్ ట్రాక్ టికెట్ ఉంది కాబట్టి మేము ఫస్టే ఎక్కేసాము. ఇంకా నార్మల్ టికెట్స్ ఉన్నవాళ్ళు అక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట. చూసారు ఎంత బాగుంది. కొలంబస్ లాగే ఉంటుంది కానీ అంత ఏం భయం అనిపించదు. కిడ్స్‌తో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని కొన్ని అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దిస్ వన్ ఇదైతే అసలు పైనుంచి కింద పడుతున్నట్టే అనిపిస్తది. ఫుల్ స్పీడ్‌లో అయితే తిప్పేసాడనమాట. మస్తు ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. ఇలాంటి ఎక్సైట్‌మెంట్ ఇచ్చేవి అయితే చాలా బాగుంటాయి. ఇవన్నీ ఎక్కేసాక మేమైతే వాటర్‌లోకి వచ్చేసాము. వాటర్‌కి వచ్చేసాక కొద్దిసేపు దాకా సాంగ్స్ పెట్టలేదు. కొంచెంసేపు తర్వాత సాంగ్స్ పెట్టారు. ఆ సాంగ్స్‌కి అయితే మేము డాన్స్ వేసుకుంటూ కొంచెం కొంచెం అయితే ఎంజాయ్ అయితే బాగా చేసాము ఈ వాటర్‌లో. మా పాప ఫుల్ వాటర్‌లో స్విమ్ చేయాలి, వాటర్‌లో ఆడాలని తనకి బాగా ఉంటుంది. అదైతే ఫుల్‌గా ఎంజాయ్ చేసింది వాటర్‌లో. కాకపోతే ఎంతమంది ఉన్నారు చూడండి. ఆ రోజు వీకెండ్ కూడా కాదు బట్ చాలామందే ఉన్నారు. మేము చెప్పాను కదా డాన్సింగ్ క్లాస్‌కి మేము వెట్ క్లాత్స్ వస్తే ఆళ్ళు ఎలో చేయలేదు. సో, మళ్ళా మేము వెళ్లి డ్రెసెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ డాన్సింగ్ క్లాస్‌కి అయితే వచ్చేసాము. ఇది లాస్ట్‌లో వచ్చినామనమాట మేము డాన్సింగ్ క్లాస్‌కి. లాస్ట్ క్లోజింగ్ టైం ముందే చెప్పేశారు వెట్ క్లాత్స్ రావద్దు. ఎలా అంటే ఆలోపు మేము వచ్చేసాము. నేను ఫస్ట్ టైం ఆడుతున్నాను సో, నాకు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. అంటే అంత అర్థం కాలేదు ఎలా చేయాలి డాన్సింగ్ క్లాస్ అని. బట్ బావుంది. ఏదైతే ఒక్కసారి వచ్చి సడన్‌గా పుష్ చేస్తే ఏంటంటే మన కార్ అనేది గింగిరాలు ఎగురుతదనమాట. ఇవైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. ఇంకా చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. కొన్నైతే వీడియో తీయలేదు. స్పేస్ గ్రావిటీ అని అవైతే మనం ఒక ప్లేస్‌లో కూర్చుంటే అవి మనకంటే ఒక 10 టైమ్స్ పైకెళ్ళిపోతది. అక్కడి నుంచి మనం వ్యూ అనేది కనిపిస్తదనమాట. మనం ఒక సడన్‌గా అవన్నీ ప్లేసెస్ అనేవి చేంజ్ అవ్వుకుంటూ వస్తాయి. అక్కడ మనం ఫోన్ పట్టుకొని వీడియో తీసేంత ఉండదు కాబట్టి నేను కూడా వీడియోస్ అయితే ఎక్కువ తీయలేదు. ఇక్కడని కూర్చుంటే మంచి బీచ్ వ్యూ లెక్క కనిపిస్తది. అందరు పిల్లలతో కిడ్స్‌తో అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. వస్తే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిప్ నేను అంటాను. ఇంకా ఇవైతే పైనుంచి వాటర్ కింది స్లిప్ అవుతూ రావాలి కదా! అంటే ఇలా జారుకుంటూ వస్తారు కదా! దీనైతే ఇంకా పెద్ద పెద్దయి ఉన్నాయి. బట్ మేము అక్కడికైతే వెళ్ళలేదనమాట. కొన్ని కొన్ని మిస్ అయిపోయాము మేము. లాస్ట్‌కి టైం మిగలలేదు. ఫుడ్ కూడా తినలేదని ఆ ఫుడ్ దగ్గర ఒక గంట అయింది. కొంచెం నెమ్మదిగా తింటూ. మళ్ళీ తిన్న వెంటనే ఎక్కాలా అన్నట్టు. సో, కొంచెం ప్రిపేర్డ్‌గా ఉండి కొంచెం తొందరగా వెళ్తే ది బెస్ట్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మా వారైతే నెక్స్ట్ సండే కూడా పోదామన్నారు. అప్పుడు ఇలా లండన్ బస్‌లు ఒకటి ఉంటాయి. టూర్ చేశారనమాట. ఆ బస్‌లో కూర్చోవచ్చు. నేను స్పేస్ గ్రావిటీ అన్నా కదా! ఇలా ఈసారి ఇక్కడ మనకి కొన్ని అయితే వాటర్ లెక్క 3D షో లెక్క మంకీ షో లెక్క ఉంటాయి. మంకీస్ మనం ఎందుకు వచ్చినట్టు కింద నుంచి కాళ్ళకి ఏవో తాకుతున్నట్టయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా అండి వాటర్ స్లైడ్ అనమాట. అక్కడ పైనుంచి కింద పడవచ్చు. బట్ అక్కడ చాలా పెద్ద లైన్ ఉందనైతే మేమైతే డ్రాప్ అయిపోయాము. ఇంక లాస్ట్‌లో మేమైతే కొన్నైతే గేమ్స్ ఆడామనమాట. ఆ గేమ్స్ ఆడినందుకైతే మాకైతే ఈ బొమ్మలొచ్చినాయి. ఈ బొమ్మలైతే చాలా అంటే చాలా క్యూట్‌గా ఉన్నాయి. ఇవి మీకు నచ్చినాయా లేదా అయితే కామెంట్ చేయండి. మీరు ఇంతవరకు నా వీడియో చూసినట్లయితే మీకైతే ఈ వీడియో ఎంతో కొంత నచ్చిందని ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకో కొంతమందికి బూస్ట్ అవుతుంది. నా ఛానల్‌ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.